ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 42. నాశనకరమైన కుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలోండి ఆయన నన్ను పైకెత్తును. అవునండి, మన యొక్క జీవితాలలో ఎలాంటి కుంటలో మనం పడి ఉన్నామో వాటి నుండి దేవుడు పైకి లేపుతారంట. ఆర్థిక పరిస్థితులు అయిన కుంటలో పడి ఉన్నామా, లేకపోతే సాతానుడు ఎంతగానో మన యొక్క సమస్యను అధికం చేసి మనల్ని ఎంతగానో వాడి యొక్క వలలో చిక్కించుకుని మనల్ని పైకి లేవనివ్వకుండా చేస్తూ ఉన్నాడా? మన యొక్క గృహములో పరిస్థితులు, మన ఆఫీస్లో పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే జిగటగల దొంగ ఊబిలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈ దినము దేవుడు ఏమంటూ ఉన్నారంటే వాటి నుండి మిమ్మల్ని పైకి లేపుతాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేను శ్రమల పాలై దీనున్నైతిని, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. అవునండి, దేవుడు మనల్ని తలంచుకున్నాడు కాబట్టిని ఈ దినమున దేవుడి వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు తలంచుకున్నారు అంటే మనము సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుని మనము మొరపెట్టుకున్నాము కాబట్టిని ఆయన మనల్ని ఎంతగానో తలంచుకుని నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేపుతానని ఈ దినము దేవుడు సహాయం చేస్తున్నారు. దీనికి అర్థం ఏమిటి అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి గుంటలో నుండి పైకి లేపి, అలాగే సాతానుడు వలలో నుండి మనల్ని పైకి లేపి, మన యొక్క ఇంటిలో పరిస్థితులు, మన యొక్క ఆఫీస్లో పరిస్థితులు అన్నిటినీ కూడా సాల్వ్ చేసి మనల్ని ఎంతగానో ఆయన కృప చేత మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి మనం ఈ దినమున ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము అయ్యో మా పరిస్థితి ఏమిటి అని దిగులు పడుతూ బాధపడుతూ ఉండకుండా సహనముతో ఆయన యందు కనిపెడుతూ ఉంటే కనుక మన యొక్క జీవితం అంతా కూడా విజయప్రదముగా, ఎంతో ఆనందకరముగా, సంతోషకరముగా ఉంటుందని దేవుడి దినమున ఆయన యొక్క వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనకి ఆయన కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. అవునైనా మేము జిగటగల దొంగ ఊబిలో నాయన కూరుకుపోకుండా నాయన మాకు పైకి లేపి నాయన మా యొక్క జీవితాలలో ఆశీర్వాదం కలగడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నాయన వారికి రావాల్సిన బహుమానం తెచ్చేయండి నాయన. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. హాస్పిటల్స్లో డాక్టర్స్ని, నర్సెస్ని, స్టాఫ్ని నాయన జ్ఞాపకం చేసుకొని మీ కృపలో నాయన వారిని భద్రపరచండి నాయన. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకి నాయన మీరే ఆరోగ్యపరిచి నాయన సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, నా ప్రభు 190 దేశంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి దేశంలోనే నాయన ఏ పరిస్థితి, ఏ అక్కర ఉన్నదో అవన్నీ కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడానికి నాయన మీరే మీ యొక్క కృప చేత వారిని నాయన సంధించి నా ప్రభు యేసు నామమున వారి మోకాళ్ళుని మిమ్మల్ని నాయన స్తుతించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.